వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు వీడియో వచ్చేసి బోడగాకరకాయ హార్వెస్ట్. బోడగాకరకాయలు అనేవి సీజనల్గా వచ్చే కాకరకాయలు. ఆషాఢం శ్రావణంలో చాలా విరివిగా కాస్తుంటాయి. ఈ బోడగాకర తీగని ప్రత్యేకంగా పోదం చేయవలసిన అవసరం లేకుండానే సీజన్ వచ్చేసిందంటే బోడగాకర గడ్డ నుంచి తీగలు ఈగుర్లు వచ్చేస్తుంటాయి. కంపలకి బోదెలకి తుప్పలకి చాలా ఎక్కువగా పాకుతుంటాయి. ఇక మార్కెట్కి వెళ్తే కూరగాయల్లోనే అత్యంత ఖరీదైన కూరగాయగా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే బోడగాకరకాయలకి అంత డిమాండ్ ఉంటుంది. అన్ని సీజన్లో దొరకవు కాబట్టి సీజన్ వచ్చేసరికి ఈ బోడగాకరకాయల ధర ఆకాశాన్ని అంటుతుంది. మరి ఎందుకు ఇంత డిమాండ్ అంటే కనుక ఆ కాకరకాయలో ఉన్న బెనిఫిట్స్, ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివి. మరి బోడగాకరకాయ ఫ్రై, ఇగురు, ఎగ్గుతో కానీ ఇంకా పచ్చడి కూడా ఇలా ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటారు ఈ బోడగాకరకాయలని. ఈ కాకరకాయ రెసిపీస్ తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము. చర్మానికి చాలా గ్లోనిచ్చే తత్వం ఉంటుంది ఈ కాయలో. కిడ్నీలో రాళ్ళు కరగదీసే తత్వం కూడా ఉంటుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఉపయోగకారకంగా ఉంటుంది. ఈ కాయలు అనేవి ఎలాంటి వారైనా తినగలిగే తత్వం ఉంటుంది. ప్రత్యేకమైన పథ్యం అనేది ఉండని కాయ ఏంటంటే బోడగాకరకాయ. ఈ కాయలో ఫైబర్ అధికంగా ఉండటం చేత జీర్ణ సమస్యలు అనేవి ఉండవు. ఈ కాయ అనేది రవ్వ చేదు ఉండటం చేత మధుమేహ వ్యాధులకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ బోడగాకరకాయ ప్రయోజనాలు అనేవి. లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే వాపులు మొదలగు వాటిని అన్నిటికీ చాలా చక్కగా ఉపయోగకారకంగా ఉంటుంది ఈ బోడగాకరకాయ. బోడగాకరకాయ కాయడానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆడతీగ పక్కన ఒక మగతీగ ఉంటేనే తప్ప అది కాపు అనేది రాదు. ఒకవేళ కాసినా కూడా అవి పిందెల మీదే రాలిపోతుంటాయి. అంత కాయలు అనేవి రావు మనకి. మరి చూసారు కదా బోడగాకరకాయ తీగ, వాటి హార్వెస్ట్, వాటి బెనిఫిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.